నమస్తే అండి. ఈ వీడియోలో మెయిన్ మీకు 3 విషయాలు చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ 3 విషయాలు ఏంటంటే మెయిన్ ఇది సెకండ్ సేల్ మార్కెట్ అండి. ఇది విశాఖపట్నంలో ఉంటుంది. ఆర్కే బీచ్కి దగ్గరలో ఉంటుంది. ఈ 2 విషయాలు మెయిన్ చెప్పాను. మూడో పాయింట్ ఏంటంటే ఇక్కడ అత్యంత చౌకగా సెకండ్ సేల్ వాహనాలు అయితే దొరుకుతాయండి మీకు. వాహనాలే కాదు, వాహనాల్లో ఉన్న విడి భాగాలు కూడా ఇక్కడ బాగా చౌకగా దొరుకుతాయి. ఈ పూర్ణ మార్కెట్కి దగ్గరలోను పోర్ట్ రోడ్కి పూర్ణ మార్కెట్కి మధ్యలో ఉంటుందండి ఈ మార్కెట్. చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి ఇక్కడ చాలా అనువైన రేట్లలో దొరుకుతాయి. ఈ రేట్లు మీరు ఎప్పుడైనా ఈ వాహనాలు కొనుక్కోవాలి అనుకుంటే ఈ విశాఖపట్నంలో ఉన్న ఈ మార్కెట్కి రావచ్చండి. ఇది మెయిన్ మీరు చూస్తున్నారు కదా, ఎన్ని విడిభాగాలు సెకండ్ సేల్ ఉంటాయి, ఫస్ట్ కూడా ఉంటాయండి. ఒరిజినల్ మనకు కావాలంటే పూర్ణ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుని వేయించుకోవచ్చు. ఇక్కడ కూడా దొరుకుతాయి కూడాను. వాళ్ళకి చెప్పినా వాళ్ళు వేస్తారనమాట. మనకు అత్యంత చౌకగా దొరుకుతాయి. మెయిన్ రీజన్ ఏంటంటే చాలా రీజనబుల్ రేట్లో దొరుకుతాయి. ఇందులో దొరికే విడిభాగాలు మెయిన్ టైర్స్ దగ్గర నుంచి సీట్స్ చాలా క్వాలిటీగా తయారు చేస్తారండి ఇక్కడ. సీట్స్ మనకి లెదర్తో చేసిన సీట్స్ అవి కూడా మనకి ఈ వెహికల్కి మనకి అమరుస్తారనమాట. ఇవన్నీ కూడా ఇది మేము వెళ్ళినప్పుడు మేము కూడా ఒక వెహికల్ తీసుకుందాం అంటే 2 చక్రాలు 2 వీలర్సే కాదు, 3 వీలర్స్ ఆటోలే కాదు, 4 వీలర్స్ కార్లే కాదు, కార్లో ఎన్ని రకాలు, 2 వీలర్స్లో ఎన్ని రకాలు అనేవి అన్నీ కూడా ఇక్కడ మీకు అన్ని రకాల బళ్ళన్నిటికీ కూడా మనకి ఇక్కడ విడిభాగాలు, సెకండ్ సేల్ ఉన్న వాహనాలు అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ ఈ వాహనాలన్నీ కూడా మనం ఎంత మనకు తెలుసున్న వ్యక్తి ద్వారా వెళ్తే ఇంకా తక్కువకి మనం కొనుక్కోవచ్చు. ఇది మేము కనుమ రోజున వెళ్ళిన వలన, పండగ రోజు వలన షాపులు సెలవు ఉన్నాయన్నమాట, అంటే బంద్ ఉన్నాయి. మనకి వర్కింగ్ డేస్లో వెళ్ళినట్టయితే రాత్రి 10 గంటల వరకు, ప్రొద్దుట ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ షాపులన్నీ తెరిచే ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇది మెయిన్ మీకు 3 విషయాలు చెప్పాను కదా. ఒకటి ఏంటి, ఇది ఎక్కడుంది, విశాఖపట్నంలో ఉంది. ఇది ఏ మార్కెట్, సెకండ్ సేల్ వాహనాల మార్కెట్. థర్డ్ వన్, ఇందులో విడిభాగాలన్నీ కూడా చౌకగా దొరుకుతాయి. ఈ విషయాల్ని మీకు తెలియపరచడానికి నేను ఈ వీడియో చేశానన్నమాట. మీకు మెయిన్ ఇది మీరు ఆర్కే బీచ్కి వెళ్ళేటప్పుడు కన్నా కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మీకు ఇది ఈ రోడ్లోంచి వెళ్ళొచ్చు. అంటే వేరే రూట్ కూడా ఉంది, అది మీకు బాగా తెలుస్తుంది. ఈ వీడియో ఎండింగ్లో మనకి వెజిటబుల్ మార్కెట్ కూడా ఉంటుంది. అంటే మీకు దారి ఐడెంటిఫికేషన్ కోసం ఇదంతా చెప్తున్నాను. వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది, అలాగే ఫిష్ మార్కెట్ కూడా ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇంకా లోపలికి వెళ్తే ఉంటాయి, కానీ షాపులు బంద్ ఉన్నాయని ఆ వేళ మేము ఇంకా వెళ్ళలేదు. తర్వాత రండి అని అన్నారు మా బండి కొనడానికి వెళ్తే అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది చాలా చాలా ఉపయోగకరమైనది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటో గమనించి మీరు నాకు కామెంట్ చేయండి. చాలా ఆసక్తికరమైన విషయం అదేంటో మీకు వీడియోలో మధ్యలో కనిపిస్తుంది కరెక్ట్గాను. అది ఒక మార్కెట్, మీకు హింట్ కూడా ఇచ్చేస్తున్నాను. నేను ఆల్రెడీ వెజిటబుల్ మార్కెట్ గురించి చెప్పేశాను. ఇంకే మార్కెట్ ఉంటుందో మీరే గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇందులో ఇవి 2 రకాలైన మార్కెట్లు. ఒకటి వెజిటబుల్ మార్కెట్ ఉంది. ఇంపార్టెంట్ అయిన మార్కెట్ ఏంటంటే ఇది సెకండ్ సేల్ మార్కెట్. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. సెకండ్ సేల్ మార్కెట్ అసలు ఇక్కడ దొరికినాయి ఇంకెక్కడా దొరకవు. మీరే దానికి స్టాంప్ వేసి ఇవ్వచ్చు అనమాట, అంతలా ఉంటుంది. ఇది
బీచ్కు దగ్గరలో ఉండటం వల్ల మనం బీచ్కి వెళ్ళినట్టు ఉంటుంది, మార్కెట్ చూసినట్టు ఉంటుంది. మనం వాహనాన్ని 1కి 2 సార్లు చెక్ చేసుకోవచ్చు అనమాట.